కమర్షియల్ డైరెక్టర్ ఆర్జీవీ పైన పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు వచ్చారు. త్వరలోనే అరెస్ట్ కూడా ఉండబోతోంది. గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన మాట్లాడినటువంటి మాటలు సెన్సేషన్ గా మారాయి. అయితే ఐటీ చట్టం కింద ఆయన పైన కేసు కూడా నమోదు చేశారు. తాజాగా ఆయన నెల 19న నోటీసులకు సంబంధించి విచారణకు హాజరు కావాల్సిందిగా ఆయనకు పోలీసులు నోటీసులు జారీ చేసేందుకు వచ్చారు. అయితే మొదటగా జూబ్లీ హిల్స్ లోని తన ఇంటికి వచ్చారు మద్దిపాడి పోలీస్ స్టేషన్ లో తన పైన కేసు నమోదైంది. అయితే వర్మ జూబ్లీ హిల్స్ తన ఇంటి దగ్గర లేకపోవడంతో ఎక్కడ ఉన్నారనే విషయం పైన ఆరా తీస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం ప్రకాశం జిల్లా మద్దిపాడు పిఎస్ లో ఆర్జీవీ పైన కేసు నమోదైంది. వ్యూహం సినిమా ప్రమోషన్ లో భాగంగా ఆయన పైన కేసు నమోదు చేశారు. ఆ సందర్భంగా ఆయన ప్రమోషన్ యాక్టివిటీస్ లో మాట్లాడిన మాటలే ఐటీ చట్టం కింద ఆయన పైన కేసు నమోదు చేసే రకంగా దారితీశాయి. సీఎం చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆయన మాట్లాడుకొచ్చారు. సోషల్ మీడియా పోస్ట్ చేశారంటూ టీడీపీ నేత రామలింగం ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇక రేపో మాపో అరెస్ట్ ఉండే అవకాశం కూడా కనబడుతోంది. ఆర్జీవీ ఇంటి వద్దకి ప్రకాశం జిల్లా మదిపాడి పోలీసులు కూడా చేరుకున్నారు. బ్రాహ్మణి, చంద్రబాబు, లోకేష్ల పైన మాట్లాడిన మాటలే సెన్సేషన్ గా మారాయి. ఆ మాటల ఆధారితంగా టీడీపీ నేత రామలింగం ఫిర్యాదుతో మద్దిపాడి పోలీసులు జూబ్లీ హిల్స్ చేరుకున్నారు. జూబ్లీ హిల్స్ నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన నేపథ్యంలో ఆయన అక్కడ లేకపోవడంతో ఎక్కడ ఉన్నారో అని ఆరా తీస్తున్నారు పోలీసులు. మరింత సమాచారం ప్రతినిధి అనింద్ర అందిస్తారు. అనింద్ర, ప్రెసెంట్ ఆర్జీవీ ఎక్కడున్నారు? పోలీసులు డెఫినెట్ గా అతను అరెస్ట్ చేస్తారనే ఒక భయంతో ఆయన పారిపోయారా, లేదంటే ఆయన షూటింగ్ లేదా ఇతర కార్యక్రమాలు బిజీగా ఉన్నారా? ఎస్ మనోజ్, ప్రస్తుతం ఆర్జీవీ ఎక్కడున్నారు, ఆర్జీవీ అరెస్ట్ అయ్యారా అనేది అత్యంత ఉత్కంఠంగా మారింది. ఎందుకంటే ఎప్పుడు వివాదంలో ఉండే ఆర్జీవీకి పోలీసులు నోటీసులు ఇవ్వడానికి ఏపీ నుంచి హైదరాబాద్కి రావడం అనేది సంచలనంగా మారింది. అయితే ఆర్జీవీ పారిపోయారు, ఆర్జీవీ అరెస్ట్ అయ్యారు అన్న దాంట్లో నిజమైతే లేదు. సో ఆర్జీవీ ఇంటి దగ్గరే ఉన్నారు. తన నివాసంలోనే పోలీసులు తనకి నోటీసులు ఇచ్చినట్టుగా మనకి తెలుస్తోంది. ఈ నెల 19వ తారీఖు విచారణకు హాజరు కావాలని చెప్పేసి పోలీసులు నోటీసులు ఇవ్వడం అయితే జరిగింది. ఆర్జీవీ నోటీసులు తీసుకున్నారు. మరి విచారణకు హాజరు అవుతారా అవ్వరా అనేది కూడా ఉత్కంఠగా మారింది. సో ఇంతకు ముందు వ్యూహం సినిమా ఆయన తీసినప్పుడు ప్రమోషన్స్ లో భాగంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ వాళ్ళ కుటుంబ సభ్యుల పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేస్తూ అసభ్యకరంగా మాట్లాడారు. వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరిచేలాగా ఆయన పోస్టులు చేశారంటూ కూడా ప్రకాశం జిల్లాలో టీడీపీ నేత రామలింగం అనే వ్యక్తి తనపై కేసు నమోదు చేశారు. సో ఈ కేసుని వాళ్ళు వేగవంతం చేయడానికే ప్రకాశం జిల్లా నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి నోటీసులు ఇవ్వడం జరిగింది. సో ఆయన ఆర్జీవీ అనే వ్యక్తి ఎటువంటి కాంట్రవర్సీ ఉన్నా అక్కడ కేర్ ఆఫ్ అడ్రస్ గా ఆయన నిలుస్తూ ఉంటారు. ఆయన అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, ఏపీ పాలిటిక్స్ సంబంధించిన విషయాల్లో ఆర్జీవీ ఇప్పుడు తన పైన మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఏకంగా నోటీసులు కూడా సర్వ్ చేశారు. రేపో మాపు అరెస్ట్ చేస్తారని ఒక ప్రచారం కూడా తెరదీసుకుంది. ముఖ్యంగా మద్దిపాడు పోలీసులు జూబ్లీ హిల్స్ వరకు వచ్చి నోటీసులు సర్వ్ చేశారు. ఇవన్నీ విషయాలపైన ఆర్జీవీ ఇంతవరకు ఎక్కడ కూడా రియాక్ట్ అయినట్టుగా సందర్భం లేదు. ఒకేలా కనుక ఆయన రియాక్ట్ అయితే ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? నోటీసులు ఇచ్చిన తర్వాత ఆర్జీవీ అసలు రియాక్ట్ అవుతారా, మీడియాతో ఏమైనా మాట్లాడే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పేసి ఆర్జీవీ ఇంటి వద్దకు మీడియా మొత్తం కూడా వచ్చారు. బట్ ఆర్జీవీ అయితే ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. సో ఎవరు కాల్ చేసినా కానీ ఆయన రెస్పాండ్ అవ్వట్లేదు, ఎవరితోనూ మాట్లాడే ప్రయత్నం అయితే చేయట్లేదు. బట్ ఆయన రియాక్షన్ ఏంటి అనేది అంతా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ లో సో ఆయన ట్విట్టర్ లో, ఎక్స్ లో ఒక పోస్ట్ రీసెంట్ గా ఇప్పుడే ఒక పోస్ట్ పెట్టారు. ఏఐతో ఆర్జీవీ శ్రీదేవి లాగా మారుతూ ఉన్న ఒక ఏఐ వీడియోని జస్ట్ ఇప్పుడే ఆయన పోస్ట్ చేయడం జరిగింది. దాని కింద ఆయన ఫ్యాన్స్ అండ్ ఇంకా కొంతమంది కామెంట్స్ కూడా చేస్తూ ఉన్నారు. సో మీకు నోటీసులు ఇచ్చారు, అరెస్ట్ చేశారు అనే దానిపైన దానికి రియాక్షనే ఇది అని చెప్పేసి అంతా కూడా అనుకుంటున్నారు. సో మీరు అంటే ఇంతకు ముందు కూడా వివాదం అనేది ఆయనకి పెద్ద మ్యాటర్ కాదు, ఆయన పెద్దగా పట్టించుకోరు. ఆ వివాదాన్ని ఆయన ఎంజాయ్ చేస్తారు. అలాగే ఇప్పుడు వచ్చిన ఈ వివాదాన్ని కూడా, ఈ నోటీసులు కూడా ఆయన దాన్ని ఎంజాయ్ చేస్తారు, ఆ వేలోనే ఆయన తీసుకుంటారు అనే కామెంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. మరి కేసు ఫైల్ చేసిన తర్వాత అంటే ఇప్పటికే
సోషల్ మీడియాలో ఎవరైతే అనింద్ర, ఇక్కడ అసభ్యంగా ఇంకొక పోస్టులు పాయింట్ పెడుతున్నారు. ఇక్కడ ఇంకొక పాయింట్ అనింద్ర, గతంలో నారా లోకేష్ రెడ్ బుక్ అంటూ కూడా ఒకటి మెన్షన్ చేశారు. ఎవరైతే తన పైన కానీ తన కుటుంబం పైన కానీ ఎవరైతే ఇబ్బంది గురి చేసే విధంగా తన కార్యకర్తల పైన ప్రవర్తించారో వారందరి పేర్లను కూడా రెడ్ బుక్ లో మెన్షన్ చేశారు. సో రెడ్ బుక్ లో ఆర్జీవీ పేరు కూడా ఉన్నట్టుగా గతంలోనే ప్రచారం జరిగింది. సో ఎప్పుడో జరిగినటువంటి వ్యూహం సినిమా ప్రమోషన్స్ కి ఇప్పుడు కేసు నమోదు కావడం, ఇప్పుడు ఆయన పైన చర్యలు తీసుకోవడం అనే విషయం చూస్తే గతంలో నారా లోకేష్ రెడ్ బుక్ ఇంపాక్ట్ ఉందని చెప్పొచ్చా? ఒక రకంగా ఇది ఆర్జీవీ పైన కక్ష సాధింపని అనుకోవాలా? ఎస్, డెఫినెట్ గా అంతా కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు గానీ, సో ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎలా అయితే చేసిందో ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే విధంగా అరెస్టులు చేస్తుంది అని చెప్పేసి వైసీపీ నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రతిపక్షం గొంతు కూడా మూయించడానికే ఇలా అరెస్టులు చేస్తున్నారు అంటూ వైసీపీ నేతలు కూడా బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈవెన్ అప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా మా ఫ్యామిలీస్ పైన కూడా ఎన్నో పోస్టులు పెట్టారు, మేము కూడా కంప్లైంట్స్ చేస్తున్నాం. బట్ టీడీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు మాత్రం ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సోషల్ మీడియాలో నిజంగా అసభ్యమైన పోస్టులు పెడితే, లేడీస్ ని అసభ్యంగా మాట్లాడితే డెఫినెట్ గా అరెస్ట్ చేస్తామంటున్న కూటమి ప్రభుత్వం మరి మా ఫ్యామిలీస్ గురించి కూడా మాట్లాడారు కదా, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ఎందుకంటే ఇప్పటికీ అంటే టార్గెట్ చేశారు. ఈవెన్ పోసాని కృష్ణమురళి పైన కూడా ఈవెన్ బెజవాడలో, రాజమండ్రిలో కూడా కేసు ఫైల్ చేయడం, అండ్ ఇంకా శ్రీరెడ్డి పై అనకాపల్లిలో కేసు ఫైల్ చేయడం, ఇలా వరుసగా కేసులు ఫైల్ చేస్తూ వస్తున్నారు. సో అరెస్టులు కూడా ఈవెన్ బోరుగడ్డ అనిల్, వర రవీందర్ రెడ్డి, సో ఇటువంటి వారి పైన ఆల్రెడీ సో అరెస్టులు కూడా జరగడం జరిగింది. సో ఇవన్నీ చూస్తుంటే టీడీపీ వరుసగా, కూటమి ప్రభుత్వం వరుసగా కక్ష సాధింపు చర్య అనేది జరుగుతూ ఉంది. డెఫినెట్ గా వైసీపీ ప్రభుత్వంలో ఎవరు కూడా మాట్లాడడానికి లేకుండా, ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయడానికి లేకుండా చేస్తున్నారు అనే వాదన వాళ్ళ వైపు నుంచి వినిపిస్తుంటే, బట్ కూటమి ప్రభుత్వం నుంచి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, వీళ్ళంతా మాట్లాడుతుంది ఏంటంటే సోషల్ మీడియాలో ఎవరు కూడా ఎస్పెషల్లీ పర్సనల్ గా ఎవరు అటాక్ చేయడానికి లేదు. రాజకీయంగా క్వశ్చన్ చేయండి, ప్రభుత్వంలో ఉన్న లోపాల గురించి మాట్లాడండి, బట్ ఫ్యామిలీస్ విషయం, ఆడవాళ్ళ గురించి, ఇంట్లో లేడీస్ గురించి ఎక్కువగా పోస్టులు పెడుతున్నారు. దట్స్ వై ఈ డెసిషన్ తీసుకోవడం జరిగిందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. రైట్ అనింద్ర, ఇక్కడ ఆర్జీవీ కాంట్రవర్షియల్ డైరెక్టర్ గానే ఉంటూ రాజకీయాలతో పాటుగా సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా ప్రముఖ డైరెక్టర్ గా కూడా ఉన్నారు. సో ఆయన దగ్గర నుంచి ఎంతో మంది శిష్యరికం తీసుకొని డైరెక్టర్లుగా ఎదిగిన వారు కూడా ఉన్నారు. సో వీరంతా కూడా ఇప్పుడు ఆర్జీవీకి పైన ఈ కేసు నమోదు కావడం, మద్దిపాడు పోలీస్ స్టేషన్ వచ్చి ఆయనకి నోటీసులు జారీ చేయడం, ఇవన్నీ కూడా చూస్తుంటే ఆ సినిమా ఇండస్ట్రీ నుంచి ఏమైనా రియాక్షన్స్ వస్తున్నాయా? ఆర్జీవీకి మద్దతుగా లేదంటే ఆర్జీవీకి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు మనోజ్, అంటే ఇండస్ట్రీ నుంచి పొలిటికల్ గా ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కానీ డెఫినెట్ గా ఎవరు మాట్లాడే ప్రయత్నం అయితే చేయరు. అండ్ ఇంకా ఆర్జీవీ విషయంలో ఎవరు కూడా అటు సపోర్టు చేయరు, అండ్ ఇంకా దాని గురించి మాట్లాడడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళు కూడా వివాదంలోకి వస్తారు అనే ఆలోచనతో డెఫినెట్ గా ఎవరు కూడా ఆయన ఏం చేసినా కానీ దాని గురించి మాట్లాడడానికి, సపోర్ట్ చేయడానికి అయితే ఇండస్ట్రీ నుంచి అయితే ఎవరు కూడా ముందుకు వచ్చే ప్రసక్తి అయితే ఉండదు డెఫినెట్ గా. సో ఆయన మాత్రం సో ప్రస్తుతానికి ఎలా రియాక్ట్ అవుతారో అని అంతా వెయిట్ చేశారు. బట్ సోషల్ మీడియా ద్వారా ఆయన రియాక్షన్ చూసాం. అది ఏఐ వీడియో ఒకటి పోస్ట్ చేశారు, అదే ఆయన రియాక్షన్ అనుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా తను ఏమైనా ముందుకు వచ్చి ఏమైనా మీడియా ముందుకు ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారా, విచారణకు హాజరవుతారా లేదా అనేది మాత్రం ఉత్కంఠగా మారింది ఇక్కడ. అదే చెప్పుకోవచ్చు మనోజ్. రైట్ అనింద్ర, సో మొత్తం మీద ఆర్జీవీ అరెస్ట్ అనే ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే రేపు మా అరెస్ట్ కూడా ఖాయమన్నట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఆర్జీవీ గతంలో వ్యూహం సినిమా పేరిట ఒక సినిమా కూడా తీశారు. ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణుల పైన కొంత కించపరిచే విధంగా మాట్లాడనే ఒక ఉద్దేశంతో ఐటీ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దానిపైన ఫిర్యాదు చేసింది ప్రకాశం జిల్లాకు సంబంధించిన టీడీపీ నేత రామలింగంగా తెలుస్తోంది. ఆయన ఫిర్యాదు మేరకే పోలీసులు కేసు నమోదు చేశారు. ఈరోజు తాజాగా జూబ్లీ హిల్స్ ఆర్జీవీ నివాసాలను తనకి నోటీసులు కూడా సర్వ్ చేశారు. మొదట ఆయన కనిపించకపోయేసరికి ఎక్కడ ఉన్నారని ఆరో తీసినటువంటి ఆ పోలీసులకి ఆర్జీవీ కంటపడి ఏకంగా నోటీసులు తీసుకున్నారు. నోటీసులు తీసుకున్న తర్వాత ఆర్జీవీ కొంత రియాక్షన్ కూడా ఇచ్చారు. మరి ఆయన ఇంతకీ విచారణకు హాజరవుతారా లేదా, ఒకవేళ విచారణ కనుక హాజరు కాకపోతే పోలీసు ఎటువంటి విధంగా ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ ఒక రెడ్ బుక్ కూడా మెయింటైన్ చేశారు గత ప్రభుత్వంలో. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటు పార్టీ పరంగా కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన అంశాల్లో కావచ్చు, కుటుంబం పైన కొంతమంది ప్రభుత్వం ఉన్నటువంటి వైసీపీ నేతలు టార్గెట్ చేసిన నేపథ్యంలో, కొంతమంది ఆర్జీ లాంటి వ్యక్తులు టార్గెట్ చేసిన నేపథ్యంలో వీరందరి పేర్లను కూడా నేను రెడ్ బుక్ లో రాసుకున్నాను. రెడ్ బుక్ నేను ప్రభుత్వంలోకి వచ్చినాక అందరి సంగతి చూస్తా అన్నట్టుగానే ఆయన అందులో భాగంగానే ఆర్జీవీ పైన కక్ష తీర్చుకుంటున్నారా అనే ఒక ప్రచారం కూడా మొదలైంది. ఇంతకీ అనుమానాలన్నిటి కూడా కొంత ఫుల్ స్టాప్ పడేది. ఆర్జీవీ పైన ఎటువంటి చర్యలు ఉంటాయి, ఆర్జీవీ విధంగా విచారిస్తారు.